ఈ ప్రశ్నలు మీరు నన్ను అడుగుతున్న ప్రతి ప్రశ్న సమాధానం చెప్పాల్సిన అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రశ్నించలేదా? ప్రశ్నించడం మర్చిపోయాడు ఆయన ఆయన చెప్పినది మర్చిపోయాడు. నేను రేపు నెక్స్ట్ సెషన్లో కలిసినప్పుడు నేను చెప్తాను, మేము పత్రికా సమావేశం పెట్టానండి, దాంట్లో మీరు అసలు పత్రికా సమావేశం పెట్టట్లేదు, మీరు దొరకట్లేదు, ఆ రోజు ప్రశ్నిస్తానంట, ఆ రోజు ఇది అన్నారంట, అది ఎక్కడలేదు, అసలు మీరు ఉన్నారా లేదా, భౌతత్వాలు పెడితే ఎత్తుక్కోవాలని అంటున్నారండి మా 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 సోదరులందరూ చెప్తాను కూడా స్పీచ్లోనే కదా. కానీ చాలా బాధాకరమైన అంశం నేను జరిగిన అంశం. నేను 15 సంవత్సరాలు మంత్రిని చేశాను, ఈ రాష్ట్రంలో ఒకసారి ఎంపీని చేశాను, ఒకసారి పెద్దల దయ వల్ల ఇప్పుడు అపోజిషన్. ఈ ప్రశ్నలు మీరు నన్ను అడుగుతున్న ప్రతి ప్రశ్న సమాధానం చెప్పాల్సిన అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రశ్నించలేదా? ప్రశ్నించడం మర్చిపోయాడు ఆయన ఆయన చెప్పినది మర్చిపోయాడు. నేను రేపు నెక్స్ట్ సెషన్లో కలిసినప్పుడు నేను చెప్తాను, మేము పత్రికా సమావేశం పెట్టానండి, దాంట్లో మీరు అసలు పత్రికా సమావేశం పెట్టట్లేదు, మీరు దొరకట్లేదు, ఆ రోజు ప్రశ్నిస్తానంట, ఆ రోజు ఇది అన్నారంట, అది ఎక్కడలేదు, అసలు మీరు ఉన్నారా లేదా, భౌతత్వాలు పెడితే ఎత్తుక్కోవాలని అంటున్నారండి మా 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 సోదరులందరూ చెప్తాను కూడా స్పీచ్లోనే కదా. కానీ చాలా బాధాకరమైన అంశం నేను జరిగిన అంశం. నేను 15 సంవత్సరాలు మంత్రిని చేశాను, ఈ రాష్ట్రంలో ఒకసారి ఎంపీని చేశాను, ఒకసారి పెద్దల దయ వల్ల ఇప్పుడు అపోజిషన్.